వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారా? రే బాబు, మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా? లేదు. మొత్తం భూగోళం ఏమైనా బద్దలైపోతుందా? లేదు. ఇంకా అనేక ప్రపంచ వింతలు ఏమైనా వచ్చేస్తాయా? ఖగోళం మొత్తం అంతా కూడా బ్లాక్ హోల్లో పడిపోతుందా? అలాంటి వార్త మాట్లాడతావేంటి అని చాలామంది నన్ను ఆక్షేపించవచ్చు. కానీ ఒక అనుమానం పొడసూపుతుంది. ఏంటి అంటే, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా రాబోయేటువంటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకి? ఎస్, వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే ఖచ్చితంగా అదే. ఎందుకు అనంటే, అనర్హత వేటు అనేది ఇప్పటికీ ఉంది. ఆ అనర్హత వేటు పడకూడదు అని చెప్పని అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ సమావేశానికి, అంటే గవర్నర్ స్పీచ్కి మాత్రమే వస్తున్నారు. వచ్చి 11 నిమిషాలు కరెక్ట్గా ఉండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాం కదా, కరెక్ట్గా 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఆ 11 నిమిషాల ప్రహసనానికి అసెంబ్లీకి రావడం ఎందుకు, గోల పెట్టడం ఎందుకో తెలియదు. సరే, ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు బాగా చేతికి చిక్కింది బలంగా కొన్ని పాయింట్లు, వాటిని తీసుకుని అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే మనం చెప్పి డిసైడ్ అయిపోయారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా ఎందుకు ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో అదే మరి అద్భుతమైనటువంటిది. సాయి కృష్ణ అనేటువంటి ఒక రౌడీ షీటర్ లాకప్ డెత్ చేయబడినటువంటి, అంటే ఇది కూడా ఒక రకంగా స్పెక్యులేషన్. ఇవాళ తీర్పు దానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది, రావాలి కాబట్టి ఒక స్పెక్యులేషన్. చనిపోయినా లేదా చంపబడినా, మిస్సింగ్లో ఉన్న వాట్ ఎవర్ ఏదైనా సిచ్యువేషన్ వేసుకుంటే ఆ కేసు ఎంత ప్రకంపనలు మనకు సృష్టిస్తోంది అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు కూడా ఇండిపెండెంట్ ఎంక్వైరీ కోరుకుంటున్నారు వేరే దర్యాప్తు సంస్థ చేత. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ అంశాన్ని పట్టుకుని ఎలాగైనా సరే దీన్ని మైలేజ్ చేసుకొని జనసేన ఓటు బ్యాంక్ని, జనసేన ఓటర్లని మనం వెనక్కి లాగేసుకోవాలి. ముఖ్యంగా టార్గెట్ కాపు సామాజిక వర్గం, బై కాపులు. ఇదే చేస్తూ వస్తున్నారు ఇన్నాళ్ళు కూడా. సో ఇప్పుడు ఇదే తీసుకొని అసెంబ్లీ ఆన్ రికార్డులో కూడా దీన్ని పెట్టించుకునేలాగా అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే, గట్టిగా అసెంబ్లీలోను మండల్లో కూడా నిలదీసి వాళ్ళని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాల్సిందే అనేటువంటి ఒక పాయింట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళబోతున్నారు. వర్షాల వల్ల విపత్తు ఏర్పడింది, రైతులకు సాయం ఎంత అందింది, పథకాలు ఎంత అయ్యాయి, 22A సంగతి ఏంటి, అలాగే భూ ఆక్రమణలకు సంబంధించి ఈ 100 ఏళ్ల జగనన్న భూరక్ష, భూ సర్వే ఇవన్నీ పెట్టారు కదా, శాశ్వత భూ హక్కు అని చెప్పని, వీటి మీద అవకతవకలు ఇవన్నిటికి సంబంధించినటువంటిది వస్తే వాటి మీద మనం ఏమైనా చెప్పడానికో లేదంటే ప్రభుత్వాన్ని నిలదీయడానికో, ఎందుకంటే ఇప్పటికీ 22A సంగతి తేల్చట్లేదు కాబట్టి, అలాగే ఇటీవల తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటి మీద నిలదీసి ప్రజలకి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీకి వెళ్తారనుకుంటే, లేదు, ఆయన వెళ్ళేది ఒక లాకప్ డెత్ కేసుకి సంబంధించినటువంటి అంశం. ఆ లాకప్ డెత్ కూడా సస్పెన్స్లో ఉంది ప్రస్తుతానికి. సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జరిగింది అని ఎస్ఐ చెప్పారు అన్న పాయింట్ ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటి దాని మీద ఇక్కడికి ఒక సమాచారం కూడా లేదు. అదంతా ఇవాళ కోర్టులో తెలియాల్సినటువంటిది. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్త మాత్రం ఒకటి వస్తుంది. సో ఈ ప్రధాన అజెండాగా, రాజకీయ అజెండాగా ఈ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో దీన్ని మాత్రమే టర్న్అవుట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీదే చర్చ జరిగేలా చేయాలి, దానికే ఈ అసెంబ్లీ సెషన్స్ని కూడా వాడుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ఉంది అని అంటున్నారు. సో ఇప్పటివరకు ఎలా ఉందంటే పరిస్థితి, నాకు 11 మంది ఉన్నారు, మనకు టైం ఇవ్వరు, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను వస్తాను, లేదంటే నేను రాను. ఎందుకు రావాలంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో స్పీకర్ గారి పరిధిలో పెట్టింది, స్పీకర్ గారు ఏమో రూల్స్ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా. మరి ఆ రూల్స్ ప్రకారం రావాలి, లేదంటే అనర్హత పడుతుంది. ఈసారి సెషన్స్లో ఖచ్చితంగా పడేటువంటి అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది, అది ఒక పాయింట్. ఇక తర్వాత అంటే ఇప్పటివరకు బహిష్కరించారు అన్న పాయింట్ వచ్చిన తర్వాత, మరి ఇప్పుడు కేవలం దీని గురించి మాత్రమైనా రావడం, ఇంకా వేరే సమస్యలు కానీ మాట్లాడాల్సినటువంటి అంశాలు కానీ ఏమీ లేవంటే, లేదు, మేము చేయాల్సినంత కూడా మేము బయటే చేస్తాము అని చెప్పని మాట్లాడుతూ వస్తున్నారు. సో ఖచ్చితంగా అసెంబ్లీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ స్టేజ్, ఒక ప్రధాన వేదిక. ఆన్ రికార్డు ఉంటే కొన్ని రికార్డుల నుంచి తొలగిస్తారు, అది కూడా అభ్యంతరమైనటువంటివి వద్దు అనుకుంటే. సో ఏదైనా సరే ప్రజలు కూడా చూస్తారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, దానికి గవర్నమెంట్ ఏం రిప్లై ఇస్తోంది, ఏం వాగ్వివాదం జరుగుతోంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అటువంటి వేదికని వదిలేయడం అంటే నిజంగా రాజకీయాల్ని వదిలేసుకోవడమే, ఖచ్చితంగా వదిలేసుకోవడమే. ఇక ఆ తర్వాత ఇక 2 ఏళ్ల కాలమే మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇంకో ఏడాదిన్నరలో నేను రాజకీయంగా నేను పాదయాత్రకు నేను వచ్చేస్తాను, నేను వచ్చేసిన తర్వాత ఇంకా మార్చేస్తాను, ఇచ్చేస్తాను, అది చేస్తాను అంటున్నారు. ముందు అసెంబ్లీకి రావయ్య స్వామి అని చెప్తానంటుంటే అసెంబ్లీకి మాత్రం రానటువంటి పరిస్థితి. ఇన్ని నేపథ్యంలోనూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా సాయి కృష్ణ మృతి కేసు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక హంతకుడు,
ఎవరు ఉన్నారు, ఎవరు చేయించారు, ఏంటి అనేది తెలియదు. నవీన్ రెడ్డి అనేటువంటి తన స్నేహితుడు, సాటి రౌడీ షీటర్ అయినటువంటి వ్యక్తిని బర్త్డే వేడుకలో నిర్దాక్షిణ్యంగా బీర్ బాటిల్తో కోసి చంపాడు అనేది వాస్తవం. మిగతా కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి, వాస్తవం నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడే. అటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన అసెంబ్లీకి రావాలి అనుకోవడం మాత్రం నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని ఇంత అద్భుతంగా ప్రజల ముందు చూపిస్తూ ఉన్నందుకు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.